ఛానల్ కి స్వాగతం. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. ఈ రెండు కూడా డబుల్ ఇంజిన్ వేగంతో మన వెంకటగిరి నియోజకవర్గంలో కూడా ఏదైతే పెండింగ్ ప్రాజెక్టులు ఉన్నాయో అవన్నీ పూర్తి చేసేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ అందరం కలిసి కూడా ఒక సమన్వయ కమిటీ ఏర్పాటు చేసుకొని అభివృద్ధి కార్యక్రమాలను మరింత వేగంగా పెంచి ఈ ప్రాంత అభివృద్ధి కోసం అందరం కూడా తోడ్పడతామని చెప్పి కూడా మరొక్కసారి వెంకటగిరి నియోజకవర్గ ప్రజానీకాన్ని కూడా తెలియజేస్తామన్నారు. అదేవిధంగా గతంలో అనేక మనం పనులు చేశాం. టిట్ హౌసెస్ కావచ్చు, రోడ్స్ కావచ్చు, అన్నీ కూడా ఇక్కడ జరిగినటువంటి పనులన్నీ కూడా మనకి కేంద్ర ప్రభుత్వం నిధులతో తప్ప రాష్ట్రం ఒక్క రూపాయి కూడా ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. ఈరోజు ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ యోజన పథకం దీవిస్తున్నారు. వాళ్ళ యాన్లో వాళ్ళ పెద్ద ఫోటోలు వేసుకొని ఇస్తున్నారు. ఇది కూడా కేంద్ర ప్రభుత్వం అందరికీ తెలిసినటువంటి విషయం. అదేవిధంగా అంగన్వాడీ స్కూల్లో పోస్ట్ కార్డులు ఇస్తున్నారు. అన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం. కానీ ఆ ప్యాకెట్ల మీద సీఎం వాళ్ళ ఫోటోలు వేసుకొని వాళ్ళు ఇస్తున్నారు. అందరికీ తెలిసినటువంటి విషయం. అదేవిధంగా ఈరోజు మనకి సచివాలయ నిర్మాణం కోసం 40 లక్షల రూపాయలు డబ్బులు ఇస్తున్నారు. 100% కేంద్ర ప్రభుత్వం ఎంజీఎన్ఆర్ఐ చేసిన విధంగా జరుగుతూ ఉన్నాయి. ఏదైనా విలేజ్ క్లినిక్ సెంటర్స్ 22 లక్షల రూపాయలు ఇస్తున్నారు. 100% కేంద్రం నుంచి ఎంజీఎన్ఆర్ నిధులు జరుగుతున్నాయి. మరి రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడైనా ₹1 ఖర్చు పెట్టిందా? ఆయుష్మాన్ భారత్ సంబంధించినటువంటి హాస్పిటల్స్ కావచ్చు, అదేవిధంగా టిట్కో హౌసెస్ కావచ్చు, పిఎంఏ ఇళ్ళు కావచ్చు, వచ్చేటువంటి రోడ్స్ కావచ్చు, ఏదైనా జగనన్న కాలనీలో చేసేటువంటి రోడ్స్ కావచ్చు, ఇవి కూడా కేంద్ర ప్రభుత్వం 100% ఎంజీఎన్ఆర్ నిధులు తప్ప రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ కూడా ₹1 కూడా పెట్టే పరిస్థితి లేదు. అదేవిధంగా ఎవరైనా ఇల్లు కట్టుకోవాలంటే కూడా ఈరోజు ఇసుక రేటు భయంకరంగా పెరిగిపోయింది, స్టీల్ పెరిగిపోయింది, సిమెంట్ పెరిగిపోయింది. ఇవన్నీ కారణాల వల్ల ఈరోజు వైసీపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో చిత్తుగా ఓడిపోబోతుంది. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. అదే వెంకటగిరి నియోజకవర్గంలో కూడా వైసీపీ అభ్యర్థి దాదాపు 25 నుంచి 46 ఓట్లు మెజార్టీ తేడాతో అతను ఓడిపోబోతున్నాడు. ఈరోజు ఎన్డీఏ కూటమి గెలవబోతుంది. దీంట్లో ఎలాంటి అనుమానాలకి తావచ్చేటువంటి పరిస్థితులు లేవు. కాబట్టి వెంకటగిరి నియోజకవర్గ ప్రజలందరూ కూడా రాబోయేటువంటి రోజుల్లో మన శుభసూచకం అన్ని అభివృద్ధి కార్యక్రమం మనం ముందుకు తీసుకొని అని మన వెంకటగిరి నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసేదానికి భారతీయ జనతా పార్టీ ఇప్పుడు కూడా ప్రజల వైపు ఉంటుంది. గతంలో మేము 2014లో ఎన్డీఏ కూటమి పిలిచిన తర్వాత కూడా ఈయన తెలుగుదేశం కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు తెస్తే జనభూమి కమిటీలు వేశారు. ఆ కమిటీని మేము కూడా స్పష్టంగా వ్యతిరేకించాం. అవసరమైతే మేము అక్కడక్కడ ధర్నాలు చేశాం. ప్రజల కోసం మేము నిలబడ్డాం. అదేవిధంగా మేము రాబోయేటువంటి ప్రభుత్వంలో కూడా అవసరమైతే తెలుగుదేశం నుంచి కూడా మేము వాళ్ళతో మాట్లాడి వాళ్ళ అవసరమైతే వ్యతిరేకించి ప్రజల కోసం పనిచేసేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ అని చెప్పి నిరూపిస్తాం. దాంట్లో ఎలాంటి సందేహం లేదని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. మరొక్కసారి వెంకటగిరి నియోజకవర్గ ఓటర్లు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. ఎందుకంటే అందరూ కూడా ఎక్కువ మంది భారతీయ జనతా పార్టీ కూటమికి ఓటేశారు కాబట్టి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై భారత్.